వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రాంజం ఛానల్. ఇప్పుడైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము, నెయ్యి వేసుకుందాం, లవంగం పట్టా చెక్క వేసుకుందాము, బిర్యానీ ఆకు వేసుకుందాము, ఆనియన్స్ వేసుకుందాము, పచ్చిమిర్చి వేసుకుందాము, బ్రౌన్ అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాము. టమాటా యాడ్ చేసుకుందాము, కూడా యాడ్ చేసుకుందాము, బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి బాగా. గరం మసాలా వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ అనేవి చప్పగా ఉండవు, త్వరగా మగ్గుతాయి కూడా. ఉప్పు వేసుకుంటే 1 స్పూన్ కారం వేసుకుందాము. బాయిల్ చేసి పిండుకున్న మిల్ మేకర్ అయితే వేసుకుందాము. పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. కల్లుప్పు వేసుకుందాము. వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయాయండి. ఎసరు వేసుకుందాము. 1కి 1.5 చొప్పున వేసుకోవాలండి వాటర్. ఎసరు అయితే వస్తుందండి. రైస్ అయితే వేసుకుందాము. రైస్ అయితే యాడ్ చేసుకుందాము. అయితే పెట్టేసుకుందాము. మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మాషాల్లా, ఇదిగోండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్టీ. ఇదిగోండి మన వెజిటేబుల్ బిర్యానీ. రాయితాతో తింటే సూపర్గా ఉంటుందండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వెజిటేబుల్ బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.